అల్లుడు గారింటికి తీసుకెళ్ళమంటే మురికివాడకి తీసుకొస్తున్నావు ఏంట్రా? ఈ అడ్డదారిలో కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నట్టే ఇది అడ్డదారిలో మీ అల్లుడింటికి తీసుకెళ్తున్నాను. కరెక్టేనా బ్రదర్? అదేం లేదు, స్ట్రైట్ గానే వస్తున్నాను. ఏవయ్యా డ్రైవరు, నీకు కొంచెం పొగరెక్కువ అనుకుంటాను. మీ యజమాని ఇంటికి తీసుకెళ్ళమంటే మీ ఇంటికి తీసుకొస్తావా? కంపు. అల్లావుద్దీన్ కలవాలన్నారుగా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఏంటి? ఓకే ఓకే. చూడు బ్రదర్, అల్లావుద్దీన్ అనే మీ ఓనర్ని కలవాలి. అల్లావుద్దీన్ని కలవాలా లేక ఈ కారు ఓనర్ని కలవాలా? నా వల్ల కావడం లేదా? కూల్ డౌన్ బాస్, కూల్ డౌన్ కూల్ డౌన్. ఎందుకయ్యా మా బాస్ బుర్ర తింటావు? డీటెయిల్ గా చెప్తాను. ఈ కారే కాకుండా ఇంకా ఎన్నో కార్లకు ఓనర్ అయినా అల్లావుద్దీన్ కలవాలి. అయ్యయ్యో, బుర్ర హీట్ ఎక్కిపోయింది. మాకే బుర్ర హీట్ ఎక్కిందంటే నీకు బుర్ర హీట్ ఎక్కిందా? బాబు, అల్లావుద్దీన్ వస్తున్నాడు, అతన్ని అడగండి. అలా వాళ్ళ ఫ్యాషన్ షో పాప వాళ్ళ నాన్న వచ్చాడు. వచ్చేది మన అల్లావుద్దీనేనా? ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, అవునో కాదో తెలియకుండా హార్ట్ అటాక్ రాకూడదు కదా. పాడే బాసు బాసు. అయ్యో బాసు ఎవడు రావాడు? నా మొహం మీద ప్యాన్ నీళ్ళు తెలుతున్నాడు. లేవండి లేవండి లేవండి. అలా అంకుల్కి చేయనట్టు ఇవ్వు. ఈ పేరు ఎక్కడ విన్నట్టుగా ఉంది. మొదటిసారిగా మా పేటకు వచ్చారు. అల్లుడు, చైనాటి అంటే చైనా నుంచి రాదు. ఎక్కడి నుంచి రాదు. ఓ గ్లాసు నీళ్ళలో కుక్కడు పాలు పోస్తే అదే చైనాటి. మన 5 స్టార్ హోటల్ స్పెషల్. ఇదే 5 స్టార్ హోటల్. మరి టెండూల్కర్ సెంచరీ కొట్టబోతున్నాడు. త్వరగా రా, అందరూ రండి. సెంచరీ కొట్టబోతున్నాడే. టెండూల్కర్ టీవీ పెట్లో ఆడతాడా లేకపోతే ఇక్కడికి వచ్చి ఆడతాడా? చిరంజీవి మరి రిలీజ్కి వచ్చినట్టు వచ్చారు. వీడా టెండూల్కర్? అయిపోయారు. చూడండి సార్, మా టెండూల్కర్ నే 100 కొట్టాడు. సార్, ఈడే సార్ మా పేటకి టెండూల్కర్. ఈడు గొప్పోడు కావాలని ఆ హెలికాప్టర్ కి దివించండి సార్. చప్పట్లు కొట్టండి రా, చప్పట్లు కొట్టండి. మీ చేతే ఇచ్చేయండి. ఈ హెలికాప్టరేనా? ఆవేళ ఫోన్ లో చెప్పి వచ్చింది. ఈ హెలికాప్టర్ రౌండ్ కొట్టాలనుకున్నారు. ఇచ్చేయండి. మన జూనియర్ టెండూల్కర్ కి మన కళాశీపేట తరపున దీన్నే పూలదండగా వేస్తున్నాను. తప్పు చేశాను బాసు. గవర్నమెంట్ ఉద్యోగి విఆర్ఎస్ తీసుకున్నట్టు నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. తట్టుకునే భారంతో వెనక్కి విడిపోతున్నాను. సార్, వీళ్ళంతా ముందు మా అమ్మాయితో తిరగడం మానే. నేను పోలే సార్, మీ అమ్మాయి రమ్మంది. రోజుకి 1000 రూపాయలు ఇస్తానంది. ఏంట్రా కూర్చోవు? అనాథ కదా. అనాథ? నాన్న, అనాథ అంటే ఏంటి? వీడే ఒక పొరంబోకు, వాడి మాటలు పట్టించుకోకు. అనాథ అంటే ఏంటో తెలియదంట. ఓ 7-8 మందిని చంపి పారాయండి. ఈరోజు సాయంత్రం 10-15 మంది పిల్లలు అమ్మ నాన్న అని ఏడుస్తారు కదా, అప్పుడు తెలుసుకుంటాడు. వెళ్ళండి రా. గొడవలే వద్దన్నా, ఈ పేటలో ప్రశాంతంగా బతుకుతున్నాం. నా మాటని ఇక్కడి నుంచి వెళ్ళండి. నువ్వేంట్రా చెప్పేది కదా దాదావా? కొట్టొద్దన్నా. కొడితే ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? అల్లావుద్దీన్ ఏం చేయకండి. అల్లావుద్దీన్ వదిలేయండి, మీకు దండం పెడతానా. దరిద్రపుతానా?
మోసం చేస్తారు. ఏంటిది? ఎవరు మోసం చేశారు? కోటీశ్వరుడు కొడుకు అని చెప్పారుగా. అవును, కోటీశ్వరుడు అబ్బాయే. అల్లావుద్దీన్ తండ్రిలో ఒక తండ్రి పేరు వింటారా? చెప్పనా నీ పేరేంటి? కోటేశ్వరరావు. ఈ కోటీశ్వరుడు అబ్బాయే. ఇంకేం కావాలి? కొట్టండి 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 కొట్టండి, చూస్తారండి కొట్టండి కొట్టండి. నిన్ను చంపకుండా వదిలింది నీ మీద జాలిపడి కాదు, మా అల్లావుద్దీన్ మాటకి కట్టుబడి. మా అబ్బాయి నానాదంటావా? 100 మంది తల్లులు పెంచిన అల్లావుద్దీన్ దెబ్బ ఎట్టా ఉంటుందో తన్నులు తిననే వాళ్ళు. మా అల్లావుద్దీన్ ఉన్నంత వరకు ఈ కళాసీపేటను ఎవ్వరు ఏమీ చేయలేరురా, జ్ఞాపకం ఉంచుకో. వెళ్ళా ఏమయ్యా, రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వాన్ని మోసం చేస్తారా? ఎవరో? మేం గవర్నమెంట్ మోసం చేస్తున్నామా? మాకు బటర్ బిస్కెట్లు సాల్ట్ బిస్కెట్లే తెలుసు. ఎవడెవడో గోల్డ్ బిస్కెట్లు దాచిపెట్టుకుంటున్నాడు. వాళ్ళు గవర్నమెంట్ మోసం చేసేవాళ్ళు. వెళ్ళి వాళ్ళని అడగండి. ఏ బటర్ బిస్కెట్? రేషన్ కార్డులో ఆఫీసర్ సంతకం ఉంటుంది. ఆ అనాథ అల్లావుద్దీన్ పేరుంటుందా? అది మోసం కాదా? మీ కుటుంబంలో మొత్తం ఎంతమంది ఉన్నారయ్యా? నేను, నా పెళ్ళము, మా అబ్బాయి అల్లావుద్దీన్. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారయ్యా? నేను, నా భార్య, అల్లావుద్దీన్ తో కలిపి 8 మంది పిల్లలు. మీ కుటుంబంలో? అల్లావుద్దీన్ తో కలిపి మా కుటుంబంలో 5 మంది ఉన్నాం. అందరు రేషన్ కార్డులోనూ ఒకే పేరు రాసి ఎక్స్ట్రా రైసు కిరోసిన్ తీసుకుంటున్నారే, దానికి చట్ట ప్రకారం ఏ శిక్ష తెలుసా? మీకు రైసు కిరోసిన్ కరెక్ట్ గా రావాలనుకుంటే మీకు అల్లావుద్దీన్కి ఎటువంటి సంబంధం లేదని మాకు రాసివ్వండి. లేదంటే మీ అందరు రేషన్ కార్డులు సీజ్ చేస్తాం. జాగ్రత్త. దానవీర సోర కన్నా లెవెల్లో డైలాగులు చెప్పు. ఇప్పుడు నోరు పెగలట్లేదా? రేషన్ కార్డులో అల్లావుద్దీన్ పేరు లేకుంటేనే మాకు సరుకులు ఇస్తామంటే అటువంటి రేషన్ కార్డులు మాకు అక్కర్లేదు. రండి. ఓరు పిచ్చినా వెళ్ళారా? రేషన్ కార్డులు ఉన్నప్పుడే అర్ధాకలతో చచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ అల్లావుద్దీన్ కోసం రేషన్ కార్డులు తగలేశారే, వస్తువులతో చావండి.